వాక్యానుసారంగా మాట్లాడితే బిబ్లికలీ స్పీకింగ్ అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో ప్రతి వారము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి మనము మన జీవితానికి సంబంధించినటువంటి అంశములను గురించి వాక్యానుసారంగా మాట్లాడుకోవడానికి సహాయం చేస్తున్నందుకు ఆ దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఫెయిత్, విశ్వాసము, ఫ్యామిలీ, కుటుంబము, చర్చ్, సంఘము, కల్చర్, మన చుట్టూ ఉన్నటువంటి సాంప్రదాయం, వీటి గురించి లోకానుసారంగా, శరీరానుసారంగా కాకుండా వాక్యానుసారంగా ఆలోచించడానికి, దేవుడి యొక్క దృష్టికోణము నుండి వాటిని మనము విశ్లేషించడానికి, వాటిని మనము వివేకముతో మన జీవితంలో ఎలా వాటితో వ్యవహరించాలో తెలుసుకోవడానికి ప్రభు మనకు చూపుతున్నటువంటి కృపను బట్టి ఆ దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అండ్ ఈ వారము బిబ్లికలీ స్పీకింగ్ లేక వాక్యానుసారంగా మాట్లాడితే ఎపిసోడ్లో ప్రపంచంలో మనకు దేవుడు చాలా ముఖ్యమైనటువంటి జీవన సంబంధమైనటువంటి పాఠములను పెట్టాడు. మనము సహజంగానే కామన్ సెన్స్ని వాడినప్పుడు కూడా మనకు అర్థమవునట్లు అనేక విషయాలను దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. ఒకవైపున మనకు వివేకాన్ని ఇచ్చాడు, మరొక వైపున మనకు శ్రేష్టమైనటువంటి వాక్యమునిచ్చాడు. వాక్యానుసారముగా మన వివేకమును వినియోగించుకుని దేవుడికి విశ్వాసము, విధేయతలో మనము మన జీవితంలో వర్ధిల్లుట ఆయన యొక్క ఉద్దేశం. అయితే దానిని సరిగ్గా వినియోగించుకోలేకపోవడం చేత చాలామంది వారి జీవితంలో విజయముల వైపు సాగకుండా అపజయముల పాలైపోతూ ఉంటారు. మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, అగ్ని పర్వతము బద్దలవుట ఎంత సహజమో, సముద్రములో తుఫాను రేగుట ఎంత ఖాయమో, అదే ప్రకారం మానవుని యొక్క జీవితంలో, మానవ సమాజంలో సంక్షోభము తలెత్తుట కూడా అంతే నిశ్చయం. మనిషి యొక్క జీవితాన్ని మీరు తీసుకున్నట్లయితే తప్పకుండా మొదటి నుండి ఇప్పటిదాకా మానవ చరిత్ర అంతటిని మీరు ఒకవేళ తవ్వి చూస్తే అక్కడ గమనించేటువంటి విషయాలేంటి? క్రైసిస్ అనేది, సంక్షోభం అనేది, కెలామిటీ లేక విపత్తు అనేది, కేయాస్ గందరగోళ పరిస్థితి అనేది మొదటి నుండి మనకు కనబడుతున్నటువంటి విషయమే. మానవునిలో ఉన్నటువంటి స్వార్థము, మానవునిలో ఉన్నటువంటి పాపము ఈ యొక్క పరిస్థితులకు ప్రధాన కారణములు అని చెప్పడంలో ఏ రకమైనటువంటి సందేహము లేదు. దేవుడు తన పోలికలో, తన స్వరూపమందు మొదటి మానవులను చేసినప్పుడు, పురుషుణ్ణి స్త్రీని చేసినప్పుడు, ఆదామును అవ్వను చేసినప్పుడు వారికి చాలా చక్కగా ఆయన ఉపదేశం చేశాడు. వారి జీవితంలో ఏ రకంగా నడుచుకోవాలో, ఏ రకంగా నడుచుకోకూడదో చాలా చక్కగా చెప్పిన తర్వాత కూడా వారు దేవుడి ఆజ్ఞను అతిక్రమించి వారి స్వంత ఆలోచన ప్రకారం వారు ఆ పాపములో పడ్డారు గనుక పతనావస్థలోనికి వచ్చారు. ఇక అప్పటి నుండి ప్రపంచంలోనికి కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్గా వచ్చినటువంటి విషయం ఏంటంటే క్రైసిస్, సంక్షోభం, విపత్తు, కెలామిటీ, కేయాస్ గందరగోళ పరిస్థితి. దేవుడికి మానవుడికి మధ్యలో ఆ యొక్క సంబంధం తెగిపోయినప్పుడు, దేవుడి సంకల్పం నుండి మానవుడు బయటికి వెళ్ళిపోయినప్పుడు, ఇక మానవుడు దేవుడి యొక్క సలహాను కానీ సామర్థ్యాన్ని కానీ పొందేటువంటి పరిస్థితుల్లో లేడు కనుక వాడు పతనావస్థలోనే ఉంటాడు. కానీ దేవుడు ఎంత ప్రేమమయుడు, దేవుడు ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన మనిషిని ఆ రకంగా తన యొక్క పాపపు ద్వారా వచ్చినటువంటి పతనానికి విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఆయన చేయాల్సింది ఆయన విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా చేశాడు. గతంలో పాత నిబంధన కాలంలో కూడా ప్రవక్తల ద్వారా, తన నాయకులైనటువంటి దాసుల ద్వారా, తన యొక్క ధర్మశాస్త్రం ద్వారా దేవుడు మనుషుల్ని నడిపించాడు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ కార్యమును బట్టి అనేకులు మరి దేవుని యొక్క సన్నిధానంలోనికి రావడానికి, సంబంధులుగా మారడానికి, ఆయన సంకల్పంతో జీవించడానికి అవకాశాలు ఏర్పాటు చేశాడు. అయితే మనిషి జీవితంలో తప్పకుండా ఈ యొక్క సంక్షోభము, ఈ విపత్తు, గందరగోళ పరిస్థితి అనేది వస్తూ పోతూ ఉంటుంది. మీరు సీజన్స్ని చూడండి, టైమ్స్ని చూడండి, అంటే కాలములను, సమయములను చూడండి, చరిత్రలో చూడండి. ఆయా సమయాల్లో చాలా విపరీత స్థాయిలో సంక్షోభాలు, విపత్తులు వచ్చాయి, ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి, మానవులకు దిక్కుతోచినటువంటి గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశ నాయకుల నుండి మరి దేశంలో అందరికన్నా నిమ్నముగా ఉన్నటువంటి వారి వరకు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతము మన యొక్క ప్రపంచంలో అండ్ ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి ఒక సివియర్ క్రైసిస్ ఏంటి? అది కోవిడ్-19.
కోవిడ్-19 మాత్రమే కాదు, దాని అనుబంధితమైన అంటే కోవిడ్-19తో రిలేటెడ్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. దీన్ని బట్టి మన దేశము చాలా విపరీతమైనటువంటి ఒత్తిడికి, విపరీతమైనటువంటి వేదనకు గురవుతోంది. దాని గురించి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. కోవిడ్-19ని బట్టి పోయిన 18 మాసాలుగా మనం తీసుకుంటే గ్లోబల్ లాక్డౌన్లు వచ్చాయి. అంటే ప్రపంచమంతా కూడా మూతబడ్డం అనేది మనం చూసాం. ఎకనామిక్ రిసెషన్, ఆర్థికంగా ఒక సంక్షోభంలోనికి, దిగజారుడు పరిస్థితిలోనికి, దివాలా పరిస్థితిలోనికి చాలా దేశాలు వచ్చాయి. అది మనకు తెలుసు. తర్వాత జాబ్ లాస్ అంటారు, అంటే ఉద్యోగాలను కోల్పోవడము, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవడం, ఉన్నవారికే ఉద్యోగాలు పోతుంటే ఇక లేని వారికి కొత్త ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. దాంతోపాటు రీజనల్ వార్స్, ప్రాంతీయ యుద్ధాలు, లేకపోతే ప్రాంతాల మధ్యలో చెలరేగినటువంటి పోరాటాలు, పోట్లాటలు, వీటితో పాటు రేషియల్ ఫైట్స్, జాతి వివక్షకు సంబంధించినటువంటి పోట్లాటలు, హత్యలు, కిరాతకమైనటువంటి చర్యలు, దాంతోపాటు రిలీజియస్ వార్స్, మతాల మధ్యలో యుద్ధాలు, అండ్ దీంతోపాటు రియల్ ఎస్టేట్ వార్స్, అంటే ఒక ప్రాంతం కొరకు, ఒక భూమి కొరకు, లేకపోతే ఒక పట్టణం కొరకు మరి రియల్ ఎస్టేట్ యుద్ధాలు జరగడం. ప్రస్తుతం మనము ఇస్రాయెల్ అండ్ పాలస్తీనా మధ్యలో జరుగుతున్నటువంటి వివాదాన్ని మీరు తీసుకుంటే, ఆ యొక్క ఎరుషలేం అనేటువంటి, జెరూసలం అనేటువంటి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కోసం, ఆ పట్టణం కోసము ప్రపంచంలో 3 ప్రధాన మతాల వారు ప్రాణాలు పోగొట్టుకునేంతగా, లేక ప్రాణాలు తీసుకునేంతగా పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటి రియల్ ఎస్టేట్ పీస్ ఏదైనా ఉంది అంటే అది జెరూసలం. మరో మాట లేకుండా ప్రతి ఒక్కరూ ఒప్పుకునేటువంటి విషయం. సో దానికోసం ఎలాంటి పరిస్థితులు తలెత్తాయో మనందరికీ తెలుసు. ఇప్పుడు మనిషి లేక మనము ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నామంటే, రేపు ఏం జరుగుతుందో ఎవ్వరూ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. వీ కెనాట్ ప్రిడిక్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ టుమారో. కాకపోతే ఇలాంటి పరిస్థితుల్లో కూడా పోయిన సంవత్సరం 2020లో అండ్ 2021లో కూడా అమెరికా దేశంలో కావచ్చు, ఆఫ్రికాలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, కొంతమంది అబద్ధ ప్రవక్తలు, ఫాల్స్ ప్రాఫిట్స్, ప్రవచనాలు చెప్పడంలో నిపుణులు, దేవుడు మాతోనే మాట్లాడతాడు అండ్ మా ద్వారానే మీతో మాట్లాడతాడు అనేటువంటి అబద్ధ ప్రవక్తలు, కరోనా వైరస్ పూర్తిగా నిర్మూలమవుతుంది, సర్వనాశనం అయిపోతుంది, అసలు భూమి మీద లేకుండా పోతుంది అనే అబద్ధ ప్రవచనాలు పలికి అబద్ధికులుగా మిగిలిపోయారు. దాంతోపాటు కొంతమంది మరి క్రైస్తవ సేవకులుగా చలామణి అయిన వారి గురించి నేను చెప్తున్నాను. విచారకరమైనటువంటి విషయమే, వేదనకరమైనటువంటి విషయమే, కానీ వివేకము లేనటువంటి విషయం ఇది. మమ్మును కరోనా తాకదు, మాకేమీ కాదు అని అజాగ్రత్తగా ఉండి మరీ విచలవిడిగా ప్రవర్తించి వారికి, వారి కుటుంబీకులకు కరోనా సోకి చనిపోయినటువంటి సందర్భాలు కూడా ప్రపంచవ్యాప్తంగా మన కొరకు రికార్డ్ చేయబడ్డాయి. సో ఇది సామాన్యమైనటువంటి పరిస్థితి కాదు. ఒకవేళ మీరు నన్ను అడిగారనుకోండి, దీనికన్నా పెద్ద విపత్తు, సంక్షోభం చరిత్రలో వచ్చిందా అనంటే, దీనికన్నా ఎన్నో రెట్లు వచ్చింది. 100 రెట్లు, 1000 రెట్లు పెద్ద పెద్దవి వచ్చాయి, పోయాయి. కాకపోతే ఇప్పుడు మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ కోవిడ్-19 అనేటువంటి ఈ పాండమిక్నే తీసుకుంటే, ఎందుకంటే ప్రస్తుతం దీన్నే మనము ఎదుర్కొంటున్నాం, దీని పీడన మనం ఉన్నాం గనుక ఎన్నో కుటుంబాలు దీని చేత పీడించబడ్డాయి. ఎన్నో కుటుంబాలు ఈ రోజున మరి చెప్పనలవి కానటువంటి వేదనకు గురవుతున్నాయి. వారి యొక్క కుటుంబ సభ్యులను, ప్రియులను వారు కోల్పోవడం ద్వారా, వారు చనిపోవడం ద్వారా, వారు కష్టపడి సంపాదించుకుని కూడబెట్టుకున్నటువంటి డబ్బు లక్షల్లో ఖర్చయిపోవడం ద్వారా, వారి యొక్క వ్యాపారాలు దెబ్బతినడం ద్వారా, వారి పిల్లల చదువు దెబ్బతినడం ద్వారా, వారి యొక్క ఉద్యోగ అవకాశాలు పోవడం ద్వారా, వారికి ఉన్నటువంటి ఇతరత్ర అవకాశాలు కోల్పోవడం ద్వారా, అండ్ ఎన్నో ప్రణాళికలు వేసుకున్నారు, ఎన్నో ప్లాన్స్ వేసుకున్నారు, అవన్నీ కూడా పూర్తిగా పాడైపోవడం ద్వారా, వారు అనుకున్నవి ఏవి కూడా జరగనటువంటి స్థితిలోనికి వారు నెట్టివేయబడడం ద్వారా, లాక్డౌన్
అసలు మనము మన పట్టణాల్లో, మన కమ్యూనిటీస్‌లో, మన ఇళ్లలో లాక్‌డౌనే కాదు, మన లైఫ్‌లోనే మనం లాక్‌డౌన్‌లోకి వచ్చేసామా అనేటువంటి పరిస్థితుల్లో చాలామంది ఇప్పుడు డిప్రెషన్‌లో ఉన్నారు అండ్ విరక్తి పుట్టినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఇప్పుడేంటి అనేటువంటి ప్రశ్న తప్పకుండా మనకు తలెత్తాలి. నౌ వాట్? అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం చెయ్యొచ్చు? రెండు మన ఎదుట, అంటే ప్రతి మనిషి ఎదుట ఉన్నటువంటి విషయాలు రెండు మార్గాలు రెండు. ఒకటి డిస్పేర్లోనికి వెళ్ళిపోవడం, డిఫీట్ని ఒప్పుకోవడం, అంటే కృంగుబాటులోనికి వెళ్ళి, నిరాశలోనికి వెళ్ళి, అపజయానికి మేము బలైపోయాం అని చెప్పి వైరాగ్యంలో కూర్చుండిపోవడం. రెండవది హోప్, నిరీక్షణతో నేను అన్ని పరిస్థితుల్లో నిలబడగలుగుతాను, దేవుడు నన్ను నిలబెడతాడు, దేవుడు నన్ను బలపరుస్తాడు, దేవుడు తన జ్ఞానముతో, సామర్థ్యముతో, ఆయన యొక్క కృపా సహాయముతో నన్ను దీంట్లో నుండి బయటికి తీసుకుని వస్తాడు, చివరికి నెగ్గేది నేనే అనేటువంటి ఆ నిరీక్షణతో కూడినటువంటి జీవితాన్ని జీవించవచ్చు. నేను ఇప్పుడు బయట వారి గురించి మాట్లాడట్లేదు, క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నాను. దేవుని విశ్వాసులుగా, దేవుని విధేయులుగా, లేక శిష్యులుగా, లేక దేవుని పిల్లలుగా ఎంచుకునేటువంటి వారి గురించే మాట్లాడుతున్నాను. సో ప్రభువునందున్నటువంటి వారికి దేవుడి యొక్క సహాయం ఉంటుంది. దేవుడు వారికి తప్పకుండా అన్ని విషయాల్లో కూడా తోడై ఉండి ఆయన సన్నిధానంతో వారిని ముందుకే ఆ యొక్క జయంలోనికే నడిపిస్తాడు అని మనకు తెలుసు. కనుక ఆ రకంగా మనం చూస్తే మన ఎదుటికి వచ్చినటువంటి అవరోధం ఏదైనా, విపత్తు ఏదైనా, సంక్షోభం ఏదైనా, ఎలాంటి గందరగోళ పరిస్థితుల్లో మనం ప్రస్తుతం ఉన్నా కూడా మనకు నిరీక్షణ ఉంది. చైనీస్ భాషలో క్రైసిస్ అంటే సంక్షోభం అనేటువంటి పదాన్ని రెండు రకాలుగా, రెండు చిహ్నములతో వారు రాస్తారు. మొదటి చిహ్నం డేంజర్, ప్రమాదాన్ని సూచిస్తుంది. రెండవ చిహ్నం ఆపర్చునిటీ, అవకాశాన్ని సూచిస్తుంది. సో మనము ప్రస్తుతం క్రైసిస్లో ఉన్నాం. క్రిస్టియన్స్ all over the world and especially in India are in a tremendous crisis. ఒక ఘోరమైనటువంటి సంక్షోభంలో ఉన్నాం. సో దీంట్లో మన ఎదుట ప్రమాదం ఉంది, మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది ఇంకా అయిపోలేదు, ఇంకా ఎప్పుడైపోతుందో తెలియదు. ఇంకొక వేవ్, తర్వాత ఇంకొక వేవ్, ఎన్ని వేవులు వస్తాయో తెలియదు. చాలామంది మేధావులు, నిపుణులు చెప్తూనే ఉన్నారు. సో మన ఎదుట ఉన్నటువంటి ప్రమాదం మనకు తెలుసు. మనము ఆ ప్రమాదములో పడి కొట్టుకొని పోవచ్చు, లేకపోతే ప్రమాదమును మాత్రమే చూసి మనము నిర్వీర్యులమైపోకుండా, ఇంపార్టెంట్గా నీరసించిన వారముగా మారకుండా దానితో పాటు ఉన్నటువంటి అవకాశం వైపు చూడొచ్చు. వీ కెన్ లుక్ అట్ ది ఆపర్చునిటీ. అవకాశం వైపు చూసి ఈ ప్రమాదమును తప్పించుకునేటువంటి ఆ కృపలో మనము దేవుడి సహాయము చేత ఉండొచ్చు. సో మనము ప్రమాదము చేత అంతమైపోకుండా అవకాశము చేత ప్రమాదం మీద జయాన్ని సాధించుటకు దేవుడు మనకు సహాయము చేయగలడు. అదే మన విశ్వాసం. సో క్రైస్తవులముగా, దేవుడి పిల్లలముగా, యేసుప్రభు యొక్క అనుచరులముగా, ఆయన యొక్క శిష్యులముగా మనకు దేవుడున్నాడు, దేవుని యొక్క సహాయం ఉంది అనేటువంటి విశ్వాసముతో మనము బలముగా ఉండొచ్చు, స్థిరముగా ఉండొచ్చు, నెమ్మదిగా ఉండొచ్చు, అండ్ మనకున్నటువంటి ఆ యొక్క ప్రభువునందు ఆనందమును కోల్పోకుండా ఉండొచ్చు. బైబిల్లోనే ఆ యొక్క రికార్డ్ని మీరు చూస్తే, చారిత్రాత్మకమైన హిస్టారికల్ రికార్డ్ని మీరు చూస్తే, అనేకులకు వచ్చినటువంటి విపత్తులు, సంక్షోభాలు మనకి దేవుడు చూపిస్తున్నాడు. వాటిలో వారు ఏ రకంగా ముందుకు సాగారు, ఏ రకంగా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు వాటిలో జయాలు సాధించారు, దేవుణ్ణి మహిమపరిచారు. వారు కూడా దీవించబడినటువంటి సాక్ష్యములు కలిగిన వారిగా చరిత్రలో మిగిలిపోయారు. అనేకులను గత ఎన్నో ఏళ్లుగా బలపరుచుకుంటూ ప్రోత్సహిస్తూ వస్తున్నారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ క్రైసిస్లో కాన్కరర్స్గా బయటకు వచ్చినటువంటి వారు ఇన్ క్రైస్ట్, త్రూ క్రైస్ట్ మనకి చాలా ఎగ్జాంపుల్స్ బైబిల్లో ఉన్నాయి అండ్ క్రిస్టియన్ హిస్టరీలో మనకున్నాయి. సో మనం ఏం చేయాలి? మనము విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు, మన దేవుడి వైపే చూడాలి. మన జీవితాన్ని, మన భవిష్యత్తును, అంటే మన లైఫ్ని, మన ఫ్యూచర్ని ఆయన హస్తగతం చెయ్యాలి. అప్పుడు మన క్రైసిస్ని, మన సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆయన మనకు నేర్పుతాడు, మనము నెగ్గేటట్టు చేస్తాడు. న్యూ టెస్టమెంట్లో జేమ్స్ అనే పుస్తకం,
యాకోబు రాసిన పత్రిక అనేటువంటి ఒక చిన్న పుస్తకం ఉంది. 5 అధ్యాయాలతో కూడినటువంటి పుస్తకం. ఆత్మ సంబంధమైన గొప్ప సత్యమును చెప్పుటతో పాటు ఆచరణీయమైనటువంటి ఆధ్యాత్మికతను మనకు నేర్పేటువంటి పుస్తకం. యేసుప్రభు యొక్క సహోదరుడైనటువంటి యాకోబు పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై రాసినటువంటి పుస్తకం. దాంట్లో లైఫ్లో క్రైసిస్ వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా హ్యాండిల్ చేయాలి, దాంతో ఏ రకంగా డీల్ చేయాలి, ఏ రకంగా దాంట్లో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ మేలును, మెచ్యూరిటీ అనేటువంటి ఆ పరిపక్వత అనేటువంటి స్థితికి మనం ఎదగాలి అనేటువంటి విషయాల గురించి శక్తివంతంగా రాయబడ్డాయి. అనేక సత్యాలు రాయబడ్డాయి. సో క్రైసిస్ ఇన్ లైఫ్ మస్ట్ హెల్ప్ అస్ టు బికమ్ మెచ్యూర్ ఆర్ కంప్లీట్ ఇన్ జీసస్. మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి సంక్షోభము మనల్ని యేసుక్రీస్తులో పరిపక్వతలోనికి వచ్చేటువంటి వారముగా, సంపూర్ణలముగా మారునట్లు ఉపయోగపడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఈరోజు ఈ పాడ్కాస్ట్లో ఆ 5 అధ్యాయాల్లో ఉన్నటువంటి కొన్ని సూత్రములను, కొన్ని వాక్య సత్యములను నేను మీతో చాలా క్లుప్తంగా, బ్రీఫ్గా పంచుకుంటాను. తర్వాత మీరు ధ్యానపూర్వకంగా వాటిని నేర్చుకొని ఆ ప్రకారం నడుచుకుంటే జయం మీదే అని చెప్పడంలో నాకేమీ సందేహము లేదు. సో ఒకప్పుడు ఒక రీసెర్చ్ చేశారు, ఒక స్టడీ చేశారు. దాంట్లో వారు వేసుకున్నటువంటి ఆ యొక్క ప్రశ్న ఏంటంటే, వాట్ రియలీ మేక్స్ పీపుల్ సాటిస్ఫైడ్ విత్ దేర్ లైఫ్స్. మనుషులు వారి జీవితములలో ఎప్పుడు సంతృప్తి చెందుతారు. అయితే దీనికి వారు చేసినటువంటి పరిశోధనలో వారికి ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో తెలిసి వచ్చినటువంటి విషయం ఏంటంటే, మనిషి యొక్క నిజమైనటువంటి సంతృప్తికి కారణం ఏంటంటే, మనిషిని జీవితము దెబ్బగొడుతున్నటువంటి సమయంలో, లైఫ్ యొక్క బ్లోస్ని ఎదుర్కొంటున్నటువంటి సమయంలో ఎవరిని బ్లేమ్ చేయకుండా, ఇతరులను నిందించకుండా, అండ్ బిట్టర్నెస్కి తన జీవితంలో తావివ్వకుండా, చేదుకు లేకపోతే ఆ యొక్క కోపానికి, తాపానికి తన జీవితంలో తావివ్వకుండా ఒక మనిషి దాన్ని నింపాదిగా అంటే హ్యాండిల్ చేసినప్పుడు, దాంతో అతడు వ్యవహరించినప్పుడు కలిగేంత తృప్తి మరో రకంగా ఎప్పుడు కూడా కలుగదు అని వారు తెలుసుకున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో 1940s చేసినటువంటి పరిశోధనలో 173 మంది మీద వారు స్టడీని నిర్వహించారు. ఆ తర్వాత ఈ స్టడీ యొక్క రిపోర్ట్ని అమెరికన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీలో ముద్రించారు లేక ప్రచురించారు. సో వారందరూ కూడా చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఒక శక్తివంతమైనటువంటి విషయం ఈ మనుషులకు, ఈ 173 మందికి కలిగించినటువంటి క్షేమానికి గల కారణం ఏంటంటే, వారి జీవితంలో ఎదుర్కొన్నటువంటి సంక్షోభములో మానసికంగా దెబ్బతినిపోకుండా పరిపక్వత కలిగినటువంటి వారిగా దాన్ని హ్యాండిల్ చేయడం. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రకంగా మనము కూడా మన ఎదుటికి వచ్చినటువంటి సంక్షోభం అది ఏదైనా పర్వాలేదు. గతంలో ఏవేవో మనం ఎదుర్కొన్నాం, ప్రస్తుతం కోవిడ్-19 ఎదుర్కొంటున్నాం, దాని రిలేటెడ్ ఇష్యూస్ని ఎదుర్కొంటున్నాం. భవిష్యత్తులో బహుశా ఇంకొక సంక్షోభాన్ని లేక కొన్ని సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నన్ను అడిగితే బిబ్లికల్గా అండ్ మనకు భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రొఫెటికల్ సత్యాలను, ప్రవచనాత్మకమైన సత్యాలను లెక్కలోనికి తీసుకుంటే దీనికన్నా మించిన తలదన్నేటువంటి సంక్షోభాలు రాబోతున్నాయి. సో మనము సిద్ధపడి ఉండటం మంచిది, మనకు సరైనటువంటి అవగాహన కలిగి ఉండటం మంచిది. కొన్నింటిని ఒక 12 నేను మీకు దీంట్లో నుండి యాకోబులో ఉన్నటువంటి 5 అధ్యాయాల నుండి మీకు చూపిస్తాను. వాటిని మీరు తర్వాత ధ్యానించుకోండి. మొట్టమొదటి ప్రిన్సిపల్ ఏంటంటే, సూత్రం ఏంటంటే, సీ ఫ్రమ్ గాడ్స్ పర్స్పెక్టివ్. దేవుడి దృష్టికోణము నుండి చూడండి. జీవితంలో మీరు ఏది ఎదుర్కొన్నా, ఏ సంక్షోభము, ఏ విపత్తు, ఏ గందరగోళ, అర్థం కాని పరిస్థితి వచ్చినా దేవుడి వైపు నుండి, ఆయన దృష్టికోణము నుండి, ఆయన వ్యూ పాయింట్ నుండి దాన్ని చూడండి. యాకోబు 1:2-4 వరకు మనము చదివితే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనను కొదువలేని వారయుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అని చాలా బలముగా, అద్భుతమైన రీతిలో దేవుడు తన వాక్యమును రాయించాడు. దాంట్లో ఉన్నటువంటి సారం ఏంటంటే, learn to see everything in life, whether it is good or bad, from God's point of view, from God's perspective.
మంచిదైనా చెడ్డదైనా జీవితంలో నీవు దేన్ని ఎదుర్కొన్నా కూడా దాన్ని దైవిక దృష్టికోణము నుండి చూడు. నీకున్నటువంటి దృష్టికోణము నుండి కాదు, ఇతరులకు నీకు ఇచ్చేటువంటి దృష్టికోణము నుండి కాదు. సో నాట్ ఫ్రమ్ యువర్ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ, నాట్ ఫ్రమ్ అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, నాట్ ఫ్రమ్ సొసైటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ, నాట్ ఫ్రమ్ వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ డివైన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ హెవెన్లీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ రకంగా నీవు చూస్తే నీవు ఆల్రెడీ ఆ యొక్క సంక్షోభపు బారిన పడకుండా బయట ఉండి దానితో వ్యవహరించుటకు మొదటి మెట్టును వేసావు, మొదటి పని చేసావు. నా ఒకానొక విషయాన్ని గురించి నేను చదివాను, టైమ్స్ ఆఫ్ కెలామిటీ అనేటువంటి అంశం గురించి. అంటే విపత్కరమైనటువంటి సమయాల్లో మనుషులు ఏ రకంగా ఉంటారు, లేకపోతే ఏ రకంగా దాంట్లో వారు బలహీనం అవ్వచ్చు, లేకపోతే బలపడవచ్చు, రెండు కూడా దాంట్లో సాధ్యమే. సో రాసినటువంటి రచయిత ఈ రకంగా ఒక మాట రాశాడు. సహజంగానే మనకు విపత్తు వచ్చినప్పుడు గందరగోళంగా ఉంటుంది. ఆ సమయంలోనే మరి గొప్ప మేధావులు, మహానుభావులు పుట్టుకొని వస్తారు అని చెప్తూ, ఎందుకంటే వారు దాంతో సరైనటువంటి రీతిలో వ్యవహరించడం నేర్చుకున్నారు కనుక ఆ రకంగా వారు తయారవుతారు. అండ్ ఈయన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. చాలా వేడితో ఉన్నటువంటి కొలిమిలోనే చాలా స్వచ్ఛమైనటువంటి ఆ యొక్క బంగారము తయారవుతుంది. అంటే ప్యూరెస్ట్ గోల్డ్ హాటెస్ట్ ఫర్నెస్లో తయారవుతుంది. అండ్ అలాగే డార్కెస్ట్ స్టామ్లో, అంటే చాలా కటిక చీకటి కలిగినటువంటి తుఫాన్లోనే మనకు అత్యంత ప్రకాశమానమైనటువంటి ఈ యొక్క లైట్నింగ్, అంటే మెరుపు అనేది, థండర్తో వచ్చేటువంటి ఆ ఉరుముతో వచ్చేటువంటి మెరుపు ప్రత్యక్షమవుతుంది. సో దైవికమైనటువంటి దృష్టికోణంతో మన ఎదుటికొచ్చేటువంటి ప్రతి సంక్షోభాన్ని మనం చూడడం నేర్చుకోవాలి. సెకండ్ ప్రిన్సిపల్, రెండవ సూత్రం ఏంటంటే ఆస్క్ గాడ్ ఫర్ విజ్డమ్. ఆస్క్ గాడ్ ఫర్ విజ్డమ్. దేవుడిని జ్ఞానము ఇవ్వమని అడగండి. ప్రస్తుతం ఉన్న శ్రమలో, ప్రస్తుతం ఉన్న శోధనలో, ప్రస్తుతం ఉన్నటువంటి సంక్షోభంలో, ప్రస్తుతం ఉన్నటువంటి విపత్తులో, గందరగోళ పరిస్థితిలో దేవుడిని జ్ఞానమును ఇవ్వమని అడగండి. యాకోబు 1:5 మీలో ఎవనికైనను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను. ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు చూడండి. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. ఈ లోకంలో మనం బ్రతకాలంటే లోక జ్ఞానం సరిపోదు, సొంత జ్ఞానం సరిపోదు, దేవుడి జ్ఞానం అవసరం. కనుక ఆయన అడగమంటున్నాడు, అడిగితే అనుగ్రహిస్తానంటున్నాడు. ఎవరిని గద్దింపకుండా అందరికీ కూడా ధారాళముగా, జనరస్గా డివైన్ విజ్డమ్ని ఇస్తానంటున్నాడు. మనకున్నటువంటి సమస్య ఏంటంటే, మనకున్నటువంటి ఒక బుద్ధిహీనత ఏంటంటే, భక్తిహీనత ఏంటంటే, మన లైఫ్లో మనకి ప్రాబ్లం రాగానే, కెలామిటీ రాగానే, క్రైసిస్ రాగానే, లేకపోతే కియాటిక్ సిచ్యువేషన్ రాగానే మనము ఎవ్రీ టామ్, డిక్ అండ్ హ్యారీ దగ్గరికి పోయి నాకు ఏం కావాలో చెప్పండి, ఏం చేయాలో చెప్పండి అని బిక్కమొక్కాలు వేసుకొని అడుగుతూ ఉంటాం. అంటే ప్రతి దారిన పోయేటువంటి దానయ్య దగ్గరికి పోయి జ్ఞానం గురించి మనం వాకాబు చేస్తాం, వారి దగ్గర సలహా లేక సంప్రదింపులు చేస్తాం. కానీ దేవుడిని అడగం. సార్వభౌముడైనటువంటి, సర్వజ్ఞాని అయినటువంటి, సర్వశక్తుడైనటువంటి, సర్వమును పరిష్కరించగలిగేటువంటి ఆ దేవాది దేవుణ్ణి మనము సంప్రదించం. ఈ రోజున కూడా మీరు చూడండి, మనకి టెక్నాలజీ ఎంత వచ్చిందంటే మనకు సూర్యుని కింద ఉన్నటువంటి ప్రతి విషయం కొరకు గూగుల్ని సంప్రదిస్తాం. వీ కన్సల్ట్ గూగుల్ ఫర్ ఎవ్రీథింగ్ అండర్ ద సన్, బట్ వీ డు నాట్ కన్సల్ట్ ద బైబుల్ ఫర్ అవర్ లైఫ్ అండ్ ఇట్స్ కీ ఇష్యూస్. మన జీవితానికి అండ్ జీవన సంబంధమైనటువంటి ప్రధాన విషయాల కొరకు మనం బైబిల్ని సంప్రదించం. గూగుల్ తర్వాత వచ్చింది, బైబిల్ ఎప్పటి నుండో ఉంది. బైబిల్ నిరూపించబడింది. గూగుల్లో ఎన్నో అబద్ధాలు ఉంటాయి, గూగుల్లో ఎన్నో రకరకాలైనటువంటి తప్పిదములతో కూడుకున్నటువంటి సమాచారాన్ని నింపిపెట్టేశారు. దాని మీద మనకున్నంత విశ్వాసం, దాని మీద మనల్ని మనము మరి ఒరిగిపోయేటట్టు చేసుకునేంత ఆ విషయము దేవుడి మీద, దేవుడి వాక్యం మీద లేకపోవడం ఎంత దారుణమైనటువంటి పాపం. సో దేవుడు అంటున్నాడు, ఆస్క్ గాడ్ ఫర్ విజ్డమ్. దేవుడిని జ్ఞానము కొరకు అడగండి. A.W. టోజర్ అనే ఒక భక్తుడు ఈ రకంగా రాశాడు. ప్రపంచంలో ఉండేటువంటి ఒక సగటు మనిషి జీవితం ఎట్లా ఉంటుంది? వాడికి దేవుడు లేడు, వాడికి విశ్వాసం లేదు, వాడికి నిరీక్షణ లేదు. వాడు ప్రస్తుతం వాడి జీవితంలో వాడికి ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి సమస్యలో వాడు వెతుకులాటలో పడి ఉన్నాడు. వాడు ఎక్కడ ఉండి వచ్చాడో వాడికి తెలియదు. వాడు ప్రస్తుతం ఇక్కడ
ఎక్కడున్నాడో అండ్ ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. అండ్ వాడు భవిష్యత్తులో ఎక్కడికి పోతాడో వాడికి తెలియదు. వాడి జీవితం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, వాడు అరువు తెచ్చుకున్న సమయం మీద, అరువు తెచ్చుకున్న ధనం మీద, అరువు తెచ్చుకున్నటువంటి బలం మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు. అండ్ వాడికి ఖచ్చితంగా తెలుసు వాడు త్వరలో చనిపోతాడని. ఇది ఒక సగటు మనిషి, దేవుడు, విశ్వాసము, నిరీక్షణ లేనటువంటి మనిషి బ్రతికే బతుకు. కానీ మనము ఆ రకంగా బ్రతకాల్సిన అవసరం ఉందా? ఈరోజు మీరు చూస్తే చాలామంది క్రైస్తవులు, క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి విశ్వాసులు, సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు, సేవకులు కూడా ఎంతగా బలహీనమైపోయారంటే, వారికి దిక్కుతోచినటువంటి పరిస్థితి, వారి సంక్షోభం వైపే చూస్తున్నారు. కానీ దాన్ని చాలా చక్కగా సులువుగా పరిష్కరించగలిగేటువంటి దేవాది దేవుని వైపు, సార్వభౌముడైనటువంటి దేవుడి వైపు వారు చూడట్లేదు. దాని అర్థము అపార్థం చేసుకోవద్దు. దాని అర్థము మనము సంక్షోభంలో పడకుండా దేవుడు చేస్తాడు, అసలు సంక్షోభమే లేకుండా దేవుడు చేస్తాడు, మనకు అసలు జీవితం అంతా కూడా సమస్య లేకుండా సాఫీగా మనల్ని తీసుకుపోతాడు అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే దేవుడు చెప్పలేదు, బైబిల్ చెప్పట్లేదు. అఫ్కోర్స్ కొంతమంది అబద్ధికులు ఆ రకంగా కొందరిని మభ్యపెట్టి ముంచుతున్నారు, అది వేరే విషయం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే సంక్షోభాలు తప్పకుండా వస్తాయి. ఎందుకంటే మనిషి యొక్క స్వార్థాన్ని బట్టి అవి వస్తున్నాయి. ఈ రోజున కొత్తగా బయటకు వస్తున్నటువంటి రిపోర్ట్స్, వాల్ స్ట్రీట్ జర్నల్లో ప్రింట్ అయినటువంటి కొత్త రిపోర్ట్ ఏంటి? ఈ యొక్క కరోనా వైరస్ అనేది వుహాన్ వైరాలజీ ల్యాబ్లోనే మరి మొదలైంది, అక్కడి నుండే బయటకు వచ్చింది. ఇది మానవ తప్పిదమా? అంటే మనుషులకు తెలియక వారు కంట్రోల్ చేయలేక బయటికి వెళ్ళిపోయిందా, లేకపోతే కావాలనే వారు బయటికి ప్రయోగించారా? అది ఇంకా తేలాల్సి ఉంది. బట్ ఇండికేషన్ అయితే అటువైపే ఉంది. ఇది ఏదో ఒక కుట్రతో కూడుకున్నటువంటి విషయం లాగానే మరి పెద్దలు చెప్తున్నారు. సో దాన్ని బట్టి కూడా మనం చూస్తే మరలా ఈ యొక్క పరిస్థితికి, ఈ పీడకు ఎవరు కారణం అంటే మనిషే కారణం. మనిషిలో ఉన్నటువంటి స్వార్థమే కారణం, మనిషిలో ఉన్నటువంటి అహమే కారణం, మదమే కారణం, ద్వేషమే కారణం. సో నా ప్రియ సహోదరి సహోదరులు, అందుకని దేవుడి వాక్యం ఏమంటోంది? ఈ ప్రపంచ జ్ఞానము అది ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిది, అది మనుష్యుల మనుగడకు ఉపయోగపడదు. అందుకనే పరలోకం నుండి మనము జ్ఞానాన్ని పొందుకోవాలి. యాకోబు 3:15, 16, 17 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. అక్కడ దేవుడి జ్ఞానము పవిత్రమైనది, దేవుని జ్ఞానము మృదువైనది, సమాధానకరమైనది, వేషధానం లేకుండా నీతితో కూడుకున్నటువంటిది, అన్ని రకాల మేలు చేసేటువంటిది. కనుక దాన్ని పొందుకోండి. మూడవ సూత్రం, మూడవ ప్రిన్సిపల్ ఏంటంటే నో దట్ గాడ్ డస్ నాట్ టెంప్ట్ us టు సిన్. నో దట్ గాడ్ డస్ నాట్ టెంప్ట్ us టు సిన్. మనము పాపము చేయునట్లు దేవుడు మనల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా శోధించడు. యాకోబు 1:13 దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. సో దేవుడు ఎవరిని కూడా చెడగొట్టేటువంటి ప్రణాళికను కలిగి లేడు. చెడిపోయినటువంటి వారిని ప్రతి ఒక్కరిని బాగు చేసి, ఎంత బాగు చేసి అంటే తన ప్రియ కుమారుడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడైన యేసుక్రీస్తు పోలికలోనికి, ఆయనలాగా రూపాంతరపు అనుభవంలోనికి తీసుకురావడానికే దేవుడు అహర్నిశలు పనిచేస్తున్నాడు. మనం ఏమవుతాం? సంక్షోభంలోనికి రాగానే మనకు సమాధానం పోతుంది, సంక్షోభంలోనికి రాగానే మనకు మత్తిపోతుంది, సంక్షోభంలోనికి రాగానే మనము ఆలోచన అండ్ విచక్షణ రెండింటినీ కోల్పోతాం. ఇక అప్పుడు మనము లూజ్గా, అంటే విచలవిడిగా ఎలా పడితే అలా ప్రవర్తిస్తాం. అప్పుడు అన్బిబ్లికల్గా, అంటే వాక్య విరుద్ధముగా, బైబిల్కి సంబంధం లేనట్టుగా మనము ఆలోచించి మనము జీవించేటువంటి పరిస్థితుల్లోనికి వచ్చేస్తాం. సో అప్పుడు మనము ఇక ఏదేదో నిందలు దేవుడి మీద వేసే ప్రయత్నం చేస్తాం. దేవుడి మీద కోపం, దేవుడి మీద ఆయాసం, దేవుడి మీద మనస్తాపం, ఇక దేవుడికి దూరం అయిపోవడం, ఇక దిగజారిపోవడం, ఇవన్నీ కూడా మనము ప్రపంచంలో చూసేటువంటి విషయాలే. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు తన పిల్లలలో ఎన్నడూ కూడా చెడును బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయడు. వారి చెడును పూర్తిగా వారి నుండి దూరం చేసి వారిని తన మంచిలోనికి తీసుకుని వచ్చి మంచిలో పెంచే ప్రయత్నం చేస్తాడు. ఆయనలాగా వారిని తయారు చేసే ప్రయత్నం చేస్తాడు. సో టెంప్టేషన్స్, ట్రయల్స్ వచ్చినప్పుడు, ఈ యొక్క శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు మనము వాటి ద్వారా దేవుడు మనల్ని మెరుగుపరుస్తున్నాడు, మనలో ఉన్న శ్రేష్టతను బయటికి తీసుకుని వస్తాడు, మనల్ని పరిపక్వతలోనికి ప్రభువులాగా మార్చుటకు ఆయన పనిచేస్తున్నాడు అనేది మనం చూసుకోవాలి. టెస్ట్ పైలట్లకి ఒక లిట్మస్ టెస్ట్ లాగా ఒక
పరిస్థితిని ఆ యొక్క ట్రైనింగ్లో తర్వాత కూడా వారు చేసేటువంటి పని కోసం వారిని సిద్ధపరుస్తారు. వారు విమానంలో టెస్ట్ పైలట్గా పనిచేస్తున్నప్పుడు విమానము సంక్షోభంలోనికి వచ్చిందనుకోండి, క్రైసిస్లోనికి వచ్చిందనుకోండి, క్రిటికల్ కండిషన్లోనికి వచ్చిందనుకోండి, అప్పుడు వారు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, ఈజ్ దిస్ థింగ్ స్టిల్ ఫ్లయింగ్? ఇది ఇంకా ఎగురుతోందా? ఆ టైంలో మొదట వారు వేసుకోవాల్సిన ప్రశ్న, ఇది ఇంకా ఎగురుతోందా? ఒకవేళ ఆన్సర్ అవును ఎగురుతోంది అయితే ఇమీడియట్గా డేంజర్ ఏమీ లేదు, వెంటనే మనకు ప్రమాదం ఏమీ లేదు. మనము అనవసరంగా ఓవర్ రియాక్ట్ అవ్వద్దు, అంటే అతిగా మనము దీనికి స్పందించాల్సిన అవసరం లేదు. మనము నింపాదిగా ఆలోచించి సమస్యను గుర్తించి దాన్ని పరిష్కరించుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, అండ్ ఈ ఎగ్జాంపుల్ చెప్పింది కూడా కెప్టెన్ యాలన్ బీన్, అపోలో అనేటువంటి స్పేస్ షిప్లో ఆస్ట్రోనాట్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన అంటాడు, అపోలో 12 అనేది ఆ స్పేస్ క్రాఫ్ట్ పైకి పోతున్నప్పుడు చంద్రుడి వైపు లైట్నింగ్ దెబ్బ తిన్నది. సో ఆ యొక్క కన్సోల్ అంతా కూడా, ఆ యొక్క స్పేస్ క్రాఫ్ట్ అంతా కూడా ఒక్కసారి కుదుపుకు గురైంది, ఊగిపోయింది. అండ్ దాంట్లో ఆరెంజ్ అండ్ రెడ్ రెండు కూడా సమస్యను సూచించేటువంటి ప్రమాదకర సంకేతాలతో కూడినటువంటి లైట్లు వెలగడం మొదలుపెట్టాయి. సో వెంటనే మాకందరికి కూడా ఏదో చెయ్యాలి, డూ సంథింగ్ అని అనిపించింది. కానీ పైలట్లుగా మేము అడుగుకున్న ప్రశ్న ఏంటంటే, ఈజ్ దిస్ థింగ్ స్టిల్ ఫ్లయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్? ఇది ఇంకా సరైనటువంటి దిశలోనే ప్రయాణం చేస్తుందా? సో ఆ ప్రశ్న మేము వేసుకున్నాం, అండ్ మాకు వచ్చిన ఆన్సర్ అవును, ఇది ఇంకా సరైన దిశలోనే ప్రయాణం చేస్తుంది, చంద్రుడి వైపు, మూన్ వైపే పోతోంది. కానీ ఈ యొక్క లైట్లు వెలుగుతున్నాయి. అప్పుడు మేము నింపాదిగా కూర్చొని ఒక్కొక్కటి ఇండివిజువల్గా ఏమై ఉండొచ్చు అనేది ఆలోచించుకొని అప్పుడు మెల్లగా మేము పరిష్కారమును తెచ్చాం. ఆ పరిష్కారం ఇచ్చినప్పుడు ఆరెంజ్ లైట్, రెడ్ లైట్, ఈ డేంజర్ని ఇండికేట్ చేసేటువంటి లైట్లు ఒకదాని తర్వాత ఒకటి ఆరిపోయాయి. సో మేము ఆ ప్రమాదం నుండి బయటపడ్డాం. ప్రెషర్ సిచ్యువేషన్లో సరైన రీతిలో ఆలోచించి సరైన రీతిలో ప్రవర్తించుటకు మాకు సహాయము లభించింది. సో ఆయన అంటాడు, ఇఫ్ యువర్ థింగ్ ఇస్ స్టిల్ ఫ్లయింగ్, థింక్ ఫస్ట్ అండ్ దెన్ యాక్ట్. నీ యొక్క జీవితం ఇంకా ప్రయాణం చేస్తూ ఉంటే, నీవింకా ముందుకు సాగేందుకే నీకు అవకాశం ఉంటే, నీవు మొదట ఆలోచించు, ఆ తర్వాతే క్రియను చేయి. ఆలోచన లేకుండా క్రియను మనం చేయకూడదు. సో దేవుడి మీద అనవసరంగా నిందలు, అబాండాలు వేయకూడదు. 4వ ప్రిన్సిపల్, 4వ సూత్రం ఏంటంటే, బిలీవ్ దట్ అవర్ ఫాదర్ గాడ్ గివ్స్ అస్ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్స్. బిలీవ్ దట్ అవర్ ఫాదర్ గాడ్ గివ్స్ అస్ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్స్. యాకోబు 1:17 చదువుకోండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము లోక సంబంధమైనది కాదు. ఫస్ట్ పాయింట్, అది పర సంబంధమైనది. రెండవది, లోకంలో ఉన్నటువంటి ఎవ్వరూ వాటిని మనకివ్వలేరు, మన తల్లిదండ్రులు ఇవ్వలేరు, ఎవరు ఇవ్వలేరు, అండ్ మనం కూడా పొందుకోలేం, సంపాదించుకోలేం. కేవలం పరలోకమందు ఉన్నటువంటి జ్యోతిర్మయుడగు తండ్రి, మన తండ్రి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది రక్షించబడి నూతన సృష్టిగా మార్చబడినటువంటి వారందరికీ ఆయన తండ్రి, ఆయన వారికి ఇస్తాడు. అండ్ ఆయన మార్పు లేని దేవుడు, ఆయన నిత్యుడుగా ఉన్నటువంటి దేవుడు, సంపూర్ణుడైన దేవుడు. ఆయన ప్రేమ సంపూర్ణము, ఆయన కృప సంపూర్ణము, ఆయన కనికరము సంపూర్ణము, ఆయన యొక్క శక్తి, సామర్థ్యాలు, జ్ఞానం అన్నీ సంపూర్ణము. కనుక ఆ సంపూర్ణుడే సంపూర్ణమైన ప్రతి వరమును, శ్రేష్టమైన ప్రతి ఈవిని మనకు ఇవ్వగలడు. సో ఆయన మీద ఆధారపడాలి, ఆయన వంకే చూడాలి, ఆయన కొరకే కనిపెట్టాలి. 5వ ప్రిన్సిపల్, 5th ప్రిన్సిపల్, 5వ సూత్రం, లెర్న్ టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్ సిన్సియర్లీ. లెర్న్ టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్ సిన్సియర్లీ. దేవుని వాక్యమునకు యథార్థముగా విధేయత చూపండి. యాకోబు 1:22 రాయబడి ఉంది, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. ఇది ఎన్నోసార్లు మనం వినేటువంటి వచనం, ఎన్నోసార్లు మనము చదివేటువంటి వచనం. వినువారు మాత్రమై ఉండి, దేన్ని వినేవారు? దేవుడి వాక్యాన్ని వినేటువంటి వారిగా, దేవుడి బోధన వినేటువంటి వారిగా మాత్రమే ఉండకుండా మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా, ఆ ప్రకారం ఉంటే, వాక్యాన్ని విని విడిచిపెట్టేస్తే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు. ఆ ప్రకారం కాకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. వాక్య ప్రకారం ప్రవర్తించాలి అంటే మొదట వాక్యానుసారంగా ఆలోచించాలి.
అండ్ వాక్యానుసారంగా ఆలోచించేటువంటి వాడే వాక్యానుసారంగా అడుగులేస్తాడు, వాక్యానుసారంగా ఇతరులకు ఆలోచనలు చెప్తాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనలో అత్యధికులు 95%, 97% మీరు ఎంతైనా తీసుకోండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే హియర్ ద వర్డ్ బట్ దే డు నాట్ హీడ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని వింటారు కానీ వాక్యానికి విధేయత చూపరు. వీళ్ళు వాక్యాన్ని అనుసరించరు, వాక్యానికి లోబడరు, వాక్యం ప్రకారం ప్రవర్తించరు. కనుకనే చాలా పెద్ద మూల్యము వారి జీవితంలో వారు చెల్లించుకుంటారు. మనిషి యొక్క జీవితానికి భక్తికి కావలసిన సమస్త బోధ బైబిల్లో దేవుడు పెట్టేశాడు. దాన్ని నేర్చుకుని దాని ప్రకారం నడుచుకుంటే తప్పకుండా మనకు దేవుడి సహాయం, మేలు అన్నీ కలుగుతాయి. అది లేకుండా ఉంటే పూర్తిగా దెబ్బతినిపోతాం, తిరిగి లేవలేనంతగా దెబ్బతినిపోతాం. సో మనము తిరుగుబాటుతనాన్ని విడిచిపెట్టాలి అండ్ మనకున్నటువంటి తిక్కను విడిచిపెట్టాలి. తిక్క అని నేను కావాలని అంటున్నాను, ఎందుకంటే మనలో చాలామందికి తిక్క ఉంది. ఆ తిక్క ఏంటంటే మనల్ని మనం సరిచేసేందుకు దేవుడి వాక్యానికి అప్పగించుకోం, మనల్నే మనం సరిచేసుకునేటువంటి పరిస్థితి చేస్తాం. అందుకనే మనము చాలా రకాలుగా అనేక విషయాల చేత తొక్కబడతాం. తిక్క ఉన్న ప్రతి ఒక్కడు తొక్కబడతాడు. సో తిక్కను విడవండి, తొక్కబడరు. అప్పుడు దేవుడికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే సింప్లీ అండ్ హంబ్లీ ఒబే గాడ్, దేవుడి మాటను సామాన్యముగా వినయముగా గైకొనేటువంటి వారిగా ఉండండి. మీకు దేవుడు సహాయము చేస్తాడు. 6వ సూత్రం, 6th ప్రిన్సిపల్ ఏంటి? లివ్ బై ఫెయిత్ దట్ వర్క్స్. లివ్ బై ఫెయిత్ దట్ వర్క్స్. పనిచేసేటువంటి అయినటువంటి విశ్వాసంతో బ్రతకండి. యాకోబు 2వ అధ్యాయానికి వచ్చేసాం, 17వ వచనం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఈజ్ డెడ్. బిలీవర్ మస్ట్ హ్యావ్ బిబ్లికల్ బిహేవియర్. ఒక విశ్వాసి బైబిల్ పరమైనటువంటి నడవడిని కలిగి ఉండాలి. మనకు విశ్వాసం ఎట్లా వస్తుంది? వినుట ద్వారా, వాక్యమును, క్రీస్తుని గూర్చిన మాటను వినుట ద్వారా వస్తుంది. సో దేవుడి వాక్యం మూలంగా విశ్వాసాన్ని పొందుకుంటున్నాం. ఆ విశ్వాసం నిజమైనది అయితే మరలా వాక్యానుసారంగా ప్రవర్తించి ఆ యొక్క విశ్వాసమును నిజస్వరూపంలో ఇతరులు చూడగలిగేటువంటి క్రియలో దాన్ని మనం చూపిస్తాం. సో అక్కడ దాని గురించే మాట్లాడుతున్నాడు. అవసరంలో ఉన్నటువంటి ఒక సహోదరుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు నిజమైనటువంటి విశ్వాసివైతే నీ విశ్వాసము నీవు వారికి సహాయపడేటట్టు, ఒక క్రియ చేసేటట్టు, కార్యరూపం దాల్చేటట్టు నీకు సహాయం చేస్తుంది. సో ట్రూ ఫెయిత్ ఏం చేస్తుందంటే నీడీ పీపుల్కి హెల్ప్ చేస్తుంది. దేవుడు నీ యొక్క అవసరాన్ని ఏ రకంగా తీర్చాడో నీవు కూడా నీ ఎదుటకు వచ్చినటువంటి వారి అవసరాన్ని తీరుస్తావు. నా ఇక్కడ ఒక మంచి పాయింట్ నేను మీకు చెప్తాను. అదేంటంటే క్రైసిస్లో మనం ఉన్నప్పుడు, సంక్షోభంలో మనం ఉన్నప్పుడు కేవలం మన గురించి మాత్రమే ఆలోచించుకోకుండా, స్వార్థపరులముగా ఉండకుండా, నా బాగు, నా భవిష్యత్తు, నాకు బాధ లేకుండా అనేటువంటి ఆ నసలో మనం ఉండకుండా మనం ఏం చేయాలంటే, నాకుండేది దేవుడు చూసుకుంటాడు, ఎదుట ఉన్నటువంటి వ్యక్తికి ఎవరికైనా నేను బాధ కాసింత తీర్చగలనా, తగ్గించగలనా, ఎవరికైనా నేను మరి బాగుపడేటువంటి పనిని చేసి పెట్టగలనా, ఎవరినైనా నేను బ్లెస్ చేయగలనా అని మీరు ఆలోచించి వారికి పోయి మీరు సహాయం చేస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ సంక్షోభాన్ని మీరు మర్చిపోతారు. మీకు సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. నిస్వార్థపరులుగా మీరు ఇతరులకు సేవ చేసిన వారు అవుతారు. వారి చిరునవ్వు, వారి సంతోషం మీ యొక్క గుండెల నిండా పొంగి పారుతున్నప్పుడు మీకు దుఃఖం, బాధ అనేవి తెలియకుండా పోతాయి. 7వది 7th ప్రిన్సిపల్, 7వ సూత్రం ఏంటి? కంట్రోల్ యువర్ టంగ్. కంట్రోల్ యువర్ టంగ్. యాకోబు 3:2 అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. చాలా సారం ఉంది. కానీ సింపుల్గా సంక్షోభాల్లో ఉన్నప్పుడు మనుష్యులు ఫస్ట్ మదిని కోల్పోతారు, మతిపోతుంది. తర్వాత మూతిని కూడా వారు ఓపెన్ చేస్తారు, అంటే వారి యొక్క మౌత్ని కూడా వారు కోల్పోతారు. దే లూజ్ దేర్ మైండ్ అండ్ దెన్ దే ఓపెన్ దేర్ మౌత్ అండ్ లూజ్ దేర్ టంగ్. సో వారి నాలుక మరి ఎలా పడితే అలా మాట్లాడుతుంది. లూజ్ టాక్ అంటారు చూడండి. ఎందుకు పనికిరాని మరి ఉత్త మాటలు, తర్వాత నిష్ప్రయోజనమైన మాటలు, ఖాళీ మాటలు, ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటి మాటలు, విశ్వాసమును విరిచేసేటువంటి మాటలు, నిరాశను పెంచేటువంటి మాటలు మాట్లాడుకుంటూ కూర్చుంటారు. అది కాదు మనం చేయాల్సింది. దేవుడు మనకిచ్చినటువంటి నాలుకను మనం ఆ రకంగా పాపమునకు ఉపయోగించకూడదు, ఇతరులను దెబ్బకొట్టేందుకు ఉపయోగించకూడదు, విమర్శలు చేసేందుకు ఉపయోగించకూడదు. మనం ఏం చేయాలి? మాట యందు తప్పిపోకుండా
మనల్ని మనము లోపము లేని వారముగా పెట్టుకోవాలంటే మాట యందు తప్పిపోకుండా జాగ్రత్తగా బ్రతకాలి. అక్కడే రాశాడు, ప్రైజ్ గాడ్, దేవుణ్ణి స్తుతించండి, మీ నాలుకతో దేవుణ్ణి స్తుతించండి, మంచిలో చెడులో ప్రతి విషయంలో దేవుణ్ణి స్తుతించండి. అండ్ గివ్ ప్రేయర్ఫుల్ కౌన్సిల్ టు అదర్స్ ఇన్ నీడ్. ఇతరులు ఎవరైతే అవసరంలో ఉన్నారో వారికి ప్రార్థనాపూర్వకమైన వాక్యానుసారమైన సలహా ఇవ్వండి, వారిని బలపరచండి. 8వ సూత్రం, 8th ప్రిన్సిపల్ ఏంటి? షన్ యువర్ వరల్డ్లీనెస్. షన్ యువర్ వరల్డ్లీనెస్ అంటే నీ లోకపు మోజును, ప్రేమను, లోక సంబంధమైనటువంటి విషయములను విడిచిపెట్టు. యాకోబు 4:4లోనికి వస్తే, వ్యభిచారణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. చాలా స్పష్టంగా చెప్పాడు, బలంగా చెప్పాడు, చెంప మీద కొట్టినట్టు చెప్పాడు. ఇక తిరుగు లేకుండా, రెండవ ఆలోచన లేకుండా ఐదర్ ఇటు దేవుడి వైపు అయినా లేకపోతే అటు లోకం వైపు అయినా అయిపోయేటువంటి పరిస్థితులు ఆయన చూపిస్తూ చెప్పాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి సంక్షోభంలో ఉన్నప్పుడు మనము మన యొక్క లోక సంబంధమైన జీవితముల గురించి పథకాలు వేసుకోవడానికి, లేకపోతే ప్రణాళికలు రచించడానికి, కోరికలను పెంచుకోవడానికి, లేక మనం ఇంకా ఏ రకంగా లోక సంబంధమైనటువంటి పాపములను చేసుకుంటూ కాలం గడుపుకోవచ్చో, జుర్రుకుంటూ జల్సాగా మరి విచ్చలవిడిగా బతకొచ్చో దాని గురించి ఆలోచించేటువంటి సమయం కాదు. కానీ మీరు ఈ పాటికి గమనించే ఉంటారు, ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్, క్రైసిస్ సిచ్యువేషన్లో ఎంతోమంది కళ్ళ నుండి నీళ్లు కారుతూ, ఎంతోమంది హృదయాలు పగిలి, ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైనటువంటి సమయంలో కూడా కొంతమంది చాలా చాలా అధ్వాన్నంగా, అసహ్యంగా ప్రవర్తించి వారి వీడియోలు మరి సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటున్నారు. అలా సిగ్గు మాలినటువంటి మనుషులు మాలిన్యమైన పనులు చేసి సంతోషించేందుకు, ఇంకేదో సెలబ్రిటీగా మారేందుకు ప్రయత్నం చేస్తున్నారు. షేమ్ ఆన్ సచ్ పీపుల్ అండ్ అన్ఫార్చునేట్లీ షేమ్ ఆన్ సచ్ క్రిస్టియన్స్. అలాంటి క్రైస్తవులు కూడా చాలామంది ఉన్నారు. వారిని బట్టి సిగ్గుపడాలి, ఎందుకంటే వారు సిగ్గుకరమైన పనులు చేస్తున్నారు. సో లోకస్తుల్లాగా మనం ఉండకూడదు. ఎందుకంటే లోకస్తునిగా, లోకాన్ని ప్రేమించి స్నేహించే వ్యక్తిగా ఉంటే దేవుడికి శత్రువు అయిపోతాం, విరోధి అయిపోతాం. అది కాదు మనం చేయాల్సింది. మనం ఈ సమయంలో సిగ్గు లేకుండా పాపం చేయడం కాదు. మనం ఈ సమయంలో అక్కడే యాకోబు 1:27లో చెప్పాడు, ఏం చేయాలి? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు. ఇది మొదట పాజిటివ్. దిక్కులేని పిల్లల్ని, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట. రెండవది ఏంటి? నెగిటివ్. ఇది ఇహలోక మాలిన్యం తనకంటకుండా తను తాను కాపాడుకొనుటయే. సో దేవుడి ఎదుట నిజమైన వర్షిప్, నిజమైన డివోషన్ ఏంటి అంటే ఈ మొదటి వారికి సహాయం చేయడం, రెండవది మనల్ని మనము స్వచ్ఛంగా పెట్టుకోవడం, అపవిత్రం అవ్వకుండా లోక మాలిన్యము నుండి, ఇహలోక మాలిన్యము నుండి మనల్ని మనం దూరంగా పెట్టుకోవడం. ఇప్పుడు ఈ రోజున మన దేశం అంతే కాదు, ఏషియాలోనే కాదు, యూరోప్లో, యుఎస్లో, ప్రపంచమంతా కూడా ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. ఆయన పేరు సోనూ సూద్. ఈయన ఒక బాలీవుడ్ యాక్టర్, చిన్న యాక్టరే, విలన్గానే ఎక్కువసార్లు యాక్ట్ చేశాడని నేను ఆర్టికల్స్లో చదివాను. అంత చిన్న యాక్టరే కానీ రియల్ హీరో అని ఆయన గురించి చాలామంది రోజున మరి చాలా మంచిగా, చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఒక్క సోనూ సూద్ ఎంతమందికి సహాయం చేస్తున్నాడు, ఎన్ని కన్నీటి బాష్ప బిందువులను తుడుస్తున్నాడు, ఎన్ని హృదయాలకు నెమ్మదిని కలిగిస్తున్నాడు, ఎన్ని గృహాలకు ఆశా రేఖను ఆయన చిగురింపజేస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. సోనూ సూద్ దేవుని బిడ్డ కాదు అంటే ఇంకా క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడి క్రైస్తవ విశ్వాసిగా మారలేదు. అతనికి అలాంటి ఆధిక్యతలోనికి ఇంకా రాలేదు. నేను ప్రార్థిస్తున్నాను సోనూ సూద్ని దేవుడు రక్షించాలని, అనేకులు ఆయన ద్వారా కూడా రక్షణలోనికి వచ్చేటువంటి భాగ్యమును కల్పించాలని. సోనూ సూద్ కుటుంబం అంతా కూడా రక్షించబడాలి, ఆయన నెట్వర్క్ టీం అంతా రక్షించబడాలని నేను ప్రార్థిస్తున్నాను. అది దేవుడి చిత్తం. కాకపోతే ఒక పరిశుద్ధుడు కానటువంటి వ్యక్తి, ఒక ప్రపంచానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఇంకా తనలో స్వార్థము, అన్ని పాపాలు ఉన్నప్పటికీ కూడా ఇతరుల కోసం ఎంత చేసినప్పుడు సో కాల్డ్ పరిశుద్ధులు, సో కాల్డ్ దేవుని పిల్లలు, సో కాల్డ్ క్రైస్తవులు, సో కాల్డ్ విశ్వాసులు, సో కాల్డ్ భక్తులు, దే ఆర్ స్లీపింగ్, నిద్రపోతున్నారు. పక్కనున్న పొరుగువాడికి కానీ, సంఘంలో ఉన్నటువంటి తమ తోటి సహోదరులకు కానీ సహాయము చేయకుండా నిద్రపోతున్నారు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఆలోచించండి, ఇది మనము చెయ్యాలి. కానీ అలా చేయకపోతే ఎంత
దౌర్భాగ్యమైన పరిస్థితి. సో ఇమ్మొరాలిటీ లీడ్స్ టు ఇమ్మెచ్యూరిటీ అండ్ ఇనిక్విటీ. ఎక్కడైతే పాపం ఉంటుందో, అక్రమం ఉంటుందో అక్కడ తప్పకుండా పరిపక్వత ఉండదు అండ్ అక్కడ పాపం పెరుగుతూనే ఉంటుంది. 9వ సూత్రం, 9th ప్రిన్సిపల్, సీక్ గాడ్స్ గ్రేస్. సీక్ గాడ్స్ గ్రేస్. దేవుడి కృపను పొందుకోండి, దేవుడి కృపను ఆశించండి, ఆయన అడగండి. యాకోబు 4:6 చెప్పాడు, కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. సో దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, అది తిరుగులేని సత్యం. పొగరుబోతులను అణిచివేస్తాడు, వారి మీద యుద్ధమే ప్రకటించాడు. కానీ దీనులకు కృపనిస్తాడు. సో దీనంగా ఉందాం, దీన మనస్కులముగా ఉందాం, సామాన్యులముగా ఉందాం, సగటు మనుషులముగా ఉందాం. మనము పెద్దవారం కాదు, మనము ప్రఖ్యాతిగాంచినటువంటి వారము కాదు, మనం సెలబ్రిటీలము కాదు. మనం ఈ పెద్ద లోకంలో 780 కోట్లలో మనం చాలా సామాన్యమైన మనుషులం, సగటు మనుషులం. అండ్ మనం దీనముగా ఉండటం మంచిది. క్షమించబడ్డాం, దేవుడి దయ, దేవుడి కృప, దేవుడి కనికరాల మీద ఆధారపడి ప్రతిరోజు బతుకుతున్నాం కనుక ఆ రకంగానే ఉందాం, దాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. అండ్ ఆయన అడుగుదాం, నాకు ఇంకా కృపను అనుగ్రహించవా, నాకు ఇంకా ఈ రోజుకి కావాల్సిన కృపనివ్వవా ప్రభువా, ఈ గడియకు కావాల్సిన కృపనివ్వవా ప్రభువా, ఈ నిమిషానికి కావాల్సిన కృపనివ్వవా ప్రభువా, ఈ సంక్షోభాన్ని తట్టుకునే కృపనివ్వవా ప్రభువా, ఈ సంక్షోభంలో నిన్ను గనపరిచినట్లు నేను బ్రతికే కృపనివ్వవా ప్రభువా, ఇతరులకు సహాయం చేసే కృపనివ్వవా ప్రభువా. నూగస్ అనేటువంటి ఒక సిథియన్ రాజు, ఆయన పరిస్థితిలో మరి కాన్స్టాంటినోపుల్ యొక్క చక్రవర్తి ఆయనకి బంగారము, నగానట్ర అండ్ ఖరీదైనటువంటి విలువైనటువంటి వస్తువులను పంపించాడు ఆయన్ని ఆదరిద్దామని. సో తీసుకొచ్చినటువంటి వ్యక్తిని నూగస్ అనేటువంటి రాజు ఈ రకంగా ప్రశ్నించాడు, అయ్యా మీరు చాలా బంగారము, నగానట్ర, ఖరీదైనటువంటి వస్తువులను తీసుకుని వచ్చారు, దాన్ని బట్టి మంచిదే, సంతోషమే. కాకపోతే నాకు ప్రశ్న ఉంది, ఇవి ఏవైనా సరే దుఃఖాన్ని కానీ, రోగాన్ని కానీ, మరణాన్ని కానీ తొలగించగలవా? ఆ తరువాత నీవు ప్రపంచంలో ఉన్నటువంటి ఐశ్వర్యం అంతటిని, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మహిమలన్నింటినీ, అంటే ఆల్ ద రిచెస్ అండ్ ద గ్లోరీస్ ఆఫ్ ద వరల్డ్ని తీసుకుని వచ్చినా కూడా ఒక్క చిన్న విపత్తును తప్పించగలవా? లేక దేవుడి యొక్క కాసింత కనికరాన్ని తెచ్చి పెట్టగలవా? నీవు తెచ్చినటువంటి బంగారు కిరీటం పెట్టుకుంటే తలపోటు పోతుందా? నీవు తెచ్చినటువంటి ఆ నగలతో చెక్కబడినటువంటి ఆ రాజదండాన్ని పట్టుకుంటే వణికే చెయ్యి వణకడం ఆగుతుందా? నీవు తెచ్చినటువంటి ఆ కాలు పట్టి, అది కూడా నీవు నగలతో తీసుకుని వచ్చావు, ఆ కాలు పట్టి పెట్టుకుంటే నా కాలుకున్నటువంటి రోగం పోతుందా? నీవు తెచ్చినటువంటి ముత్యాల నెక్లెస్ని నేను వేసుకుంటే నా యొక్క పంటి నొప్పి పోతుందా? నీవు తెచ్చినటువంటి ఆ బంగారపు మూటను నేను నా తల కింద తలగడగా పెట్టుకుంటే దాని మీద నేను మంచిగా నిద్రపోగలనా? అది బండలాగా ఉంటుంది కదా. సో ఇవన్నీ కూడా మీరు తెచ్చినవన్నీ కూడా మిజరబుల్ కంఫర్టర్స్, అంటే ఇవన్నీ కూడా ఘోరమైనటువంటివి. ఇవేవి ఆదరించలేవు. ఆదరించగలిగింది ఒక్కటే, దేవుని యొక్క కృప. మన నొప్పిలో, మన బాధలో, మన దుఃఖంలో, మన రోగంలో, మన మరణించేటువంటి సమయంలో, ప్రతి సంక్షోభంలో ఆదరించగలిగే దేవుడి యొక్క కృప. 10వ సూత్రం, 10th ప్రిన్సిపల్, డిపెండ్ ఆన్ గాడ్స్ విల్. దేవుడి చిత్తం మీద ఆధారపడండి. డిపెండ్ ఆన్ గాడ్స్ విల్, దేవుడి చిత్తం మీదే ఆధారపడాలి. యాకోబు 4:14-15 దేవుడు చెప్తున్నాడు, రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే, కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలండి ఇవి. ఎవరైనా సరే వీటిని విశ్వసించి వీటికి విధేయత చూపితే ఎంత గొప్పగా వారి జీవితము ఉంటుంది. సంక్షోభాల్లో కూడా వారు ఎంతగా దేవుడి కొరకు విజయాలను సాధించవచ్చు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ వే టు లివ్ ఆల్వేస్. ప్రతి సమయంలో ఇదే శ్రేష్టమైనటువంటి జీవన విధానం. మంచి సమయాలు, చెడ్డ సమయాలు, ఆనంద సమయాలు, ఆయాసకరమైనటువంటి సమయాలు. ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే రేపటిని గూర్చి ఎవ్వరు కూడా అంచనా వేసి కానీ మరో రకంగా కానీ చెప్పలేరు. నో వన్ క్యాన్ ప్రిడిక్ట్ వాట్ టుమారో ఈజ్ గోయింగ్ టు బ్రింగ్. రేపు ఏమి తీసుకొస్తుందో, రేపు ఏమి సంభవించబోతుందో ఎవ్వరూ చెప్పలేరు, దేవుడు ఒక్కడు తప్ప.
కనుక దేవుడు ఏమంటున్నాడు, డూ నాట్ ప్లాన్ బట్ ప్రే. నువ్వు అనవసరంగా కూర్చొని రేపు అక్కడికి పోతాను, రేపు ఇక్కడికి పోతాను, రేపు అక్కడ ఉంటాను, రేపు ఇక్కడ ఉంటాను, రేపు ఇది చేస్తాను, రేపు అది చేస్తానని అనవసరంగా చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ వేసుకుంటూ ఉండొద్దు. యు ఆర్ ఇన్ ఎ క్రైసిస్. ఈ పరిస్థితిలో నీవు ప్రార్థన చేయి. రెండవది, డూ నాట్ విష్ బట్ సే. ఏదేదో అనుకుని, ఏదేదో ఆశించేసుకుని, ఏదేదో మరి కింద మీద పడిపోయేటువంటి ప్రయత్నాలు చేయొద్దు. కానీ ఈ రకంగా చెప్పు, ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుము. సో ప్రభు చిత్తమైతే రేపు బతుకుంటాం. ప్రభు చిత్తమైతే ఆయన ఏం చెప్తాడో దాన్ని మనం చేద్దాం. ఆయన ఇది చెప్తే ఇది చేద్దాం, అది చెప్తే అది చేద్దాం. ఈ రకంగా ఉంటే అంటే వీ విల్ లివ్ అండ్ డూ దిస్ ఆర్ దట్ ఇన్ గాడ్స్ ప్రావిడెన్స్. ఆయన సమకూర్పులో, ఆయన మనకిచ్చేటువంటి ఆ యొక్క ఏర్పాట్లో మనం బ్రతుకుండి ఇది అది చేస్తామంటే మనకు అసలు ఏ సంక్షోభంలో ఉన్నా కూడా సమాధానంతో ఉండొచ్చు. అండ్ దేవుడిని మహిమపరుస్తూ 10 మందికి మేలు చేస్తూ సంతోషించవచ్చు. ప్రభునందు ఎల్లప్పుడూ సంతోషించమన్నాడు. ఇంకో 11వ సూత్రం, 11th ప్రిన్సిపల్, వెయిట్ పేషెంట్లీ ఫర్ గాడ్స్ విజిటేషన్. వెయిట్ పేషెంట్లీ ఫర్ గాడ్స్ విజిటేషన్. యాకోబు 5:8, దేవుడు దర్శించేటువంటి కాలం వరకు ఓపికతో ఎదురు చూడండి. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. బైబిల్ చెప్తోంది ప్రభు రాక సమీపంగా ఉంది. ప్రభు రెండవ రాకడ గురించే కాదు, మనకున్నటువంటి సమస్యల్లో సంక్షోభాల్లో కూడా ప్రభు రాకడ కొరకే ఎదురు చూడాలి. ప్రభువే రావాలి, ప్రభువే దాన్ని పరిష్కరించాలి, ప్రభువే మనకు విమోచన, ప్రభువే మనకు విడుదల, ప్రభువే మనకు విజయం. కనుక ప్రభు యొక్క సమయము కొరకు, దర్శన సమయము కొరకు మనము ఓపికతో ఉండాలి. అండ్ అదే టైంలో హృదయములను స్థిరపరచుకోవాలి. సో క్రైసిస్లో మనుషులకు ఏం కావాలి? పేషెన్స్ కావాలి. సంక్షోభంలో మనుషులకు ఓర్పు కావాలి, సహనం కావాలి, ఓర్చుకునేటువంటి శక్తి, తత్వం కావాలి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ క్రైసిస్ విల్ ఎండ్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. ప్రతి సంక్షోభము దాని సమయంలో అంతమవుతుంది. గతంలో సంక్షోభాలు వచ్చాయి, పోయాయి. ప్రస్తుతం సంక్షోభాలు ఉన్నాయి, పోతాయి. భవిష్యత్తులో సంక్షోభాలు వస్తాయి, పోతాయి. సో ప్రతి క్రైసిస్కి ఒక టైం ఉంది. ఆ టైంలో అది పోతుంది. కోవిడ్-19 కూడా పోతుంది. కాకపోతే ఈ మధ్యకాలంలో సంక్షోభం ఉన్నప్పుడు మనం చేసేటువంటి పనులు ఏంటి? ఒకటి, మన జీవితాన్ని శపించుకుంటూ, మన బ్రతుకుని శపించుకుంటూ, మన చుట్టూ ఉన్న వారిని శపించుకుంటూ, మన యొక్క కాలములను, మన దినములను, మన యొక్క గడియలను శపించుకుంటూ, మన యొక్క సమస్యలను శపించుకుంటూ ఉండడం, ఇది దేవుడు మెచ్చేది కాదు, ఎవడికి మేలు చేయదు. రెండవది, కామ్గా, నెమ్మదిగా ఉండడం. అండ్ మన ఆత్మలను ఆయనిచ్చే కృపతో, సహనములో జాగ్రత్తగా పెట్టుకొని ఉండడం. అండ్ దేవుడి సమయం కోసం కనిపెడుతూ ఉండడం, ఆశతో ఉండడం. గతంలో మన పితరులందరూ ఆ ప్రకారమే సహనంతో బతికారు. అబ్రహాం మొదలుకొని ఆ తర్వాత నోవాహును కూడా మీరు తీసుకుంటే ఎంతో ఓపికతో ఆయన ఎదురు చూశాడు దేవుడి టైం కోసం. యోబు ఆయన కన్నా గొప్ప ఎగ్జాంపుల్. పేషెన్స్కి మరొకడు లేడు. ఆయన ఎంతగా ఉన్నాడో మనందరికీ తెలుసు. ఆ రకంగా పేషెన్స్, క్రైసిస్లో పేషెన్స్ అనేది పవర్. 12th ప్రిన్సిపల్, 12వ సూత్రం, ప్రే ఫర్ గాడ్ స్ట్రెంగ్త్ అండ్ సింగ్ హిస్ ప్రైజెస్. ప్రే ఫర్ గాడ్ స్ట్రెంగ్త్ అండ్ సింగ్ హిస్ ప్రైజెస్. దేవుడి శక్తి కొరకు ప్రార్థించండి అండ్ ఆయనను స్తుతించండి. యాకోబు 5:13, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలను. అవును, ఇదే మనం ముందుకెళ్లాల్సినటువంటి విధానం. ఇదే మన విశ్వాసంలో మనం చూపించాల్సినటువంటి విషయం. ఒకటి ప్రేయర్, రెండవది ప్రైజ్. ఒకటి ప్రార్థన, రెండవది స్తుతి, ఆరాధన. ఈ రెండు మనకు రెక్కల్లాగా మారుతాయి. మన సంక్షోభంలో నుండి మనము పైకి లేచి దేవుడికి దగ్గరగా బ్రతకడానికి మనకు సహాయం చేస్తాయి. ప్రపంచంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా మనం మాత్రం ప్రభువులో పరిరక్షించబడేటువంటి వ్యక్తులంగా ఉండగలం. ఒక ఎగ్జాంపుల్ ఆల్రెడీ బైబిల్లో దేవుడు ఇచ్చాడు. అపోస్తలుల కార్యములు 16లో పౌలు శీలలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు పట్టబడ్డారు. జనం వారి మీదికి దొమ్మిగా వచ్చారు. వారిని పట్టుకుని బాగా కొట్టారు, బొండాలతో బిగించారు, చెరసాల గదిలో లోపల వారిని వేశారు. కానీ మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవుడికి ప్రార్థన చేయిచు కీర్తనలు పాడుచుండిరి. అండ్ దేవుడు వారికి విడుదలనిచ్చాడు. వారి ద్వారా ఇంకొక జైలర్ కుటుంబం అంతా విమోచించబడ్డానికి సహాయం చేశాడు. జైల్లో ఖైదీలు కూడా వీరి విశ్వాసపు సాక్ష్యమును తెలుసుకోవడానికి తద్వారా తర్వాత రక్షించబడేటువంటి అవకాశాన్ని కల్పించాడు. సో దిస్ ఈజ్ ద వే ఫార్వర్డ్.
నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇవి మనకు లేఖనాల్లో నుండి దేవుడిచ్చినటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి సూత్రాలు. యాకోబు 5 అధ్యాయాలు విశ్వాసి శ్రమ, శోధన గుండా, సంక్షోభము, విపత్తు అండ్ గందరగోళ పరిస్థితుల గుండా బయటకు వచ్చినప్పుడు దేవుడి మీద ఆధారపడితే దైవ జ్ఞానంతో, దైవ సామర్థ్యంతో, దైవ వరములతో దైవికంగా బతికితే ఎంత గొప్ప పరిపక్వతలోనికి వస్తారు అండ్ ఎంతగా జీవించబడతారు అనేది మనకు చూపిస్తున్నాడు. సో ఇక్కడ పయస్ లైఫ్ అండ్ ప్రాక్టికల్ లైఫ్కి కావాల్సినటువంటి ప్రిన్సిపల్స్, పవర్ఫుల్ ప్రిన్సిపల్స్ని దేవుడు ఆయన మహిమ ఇతరుల మేలు కొరకు మనకిచ్చాడు. సో అది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఆ ప్రకారం మీ జీవితాన్ని మీరు సరిదిద్దుకోండి, అమర్చుకోండి. పాపంలో ఉంటే ప్రభు పాదాలు పట్టుకోండి, క్షమాపణ అడగండి, పశ్చాత్తాపడి ఆయన రక్తంలో కడుగుబడి, ఆత్మతో నింపబడి, వాక్యముతో పోషింపబడండి అండ్ జయించండి. వీ కెన్ కాన్కర్ ఎవ్రీ క్రైసిస్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ అవర్ లార్డ్. దిస్ ఈస్ ది ఓన్లీ వే టు మెచ్యూరిటీ అండ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ అస్. అది మనం గుర్తుపెట్టుకుందాం. ఇది ఒక్కటే పరిపక్వతకు మార్గం, ఇదే ప్రభు చిత్తం. కనుక నేను బ్రతికి ఉండి ఈ రకంగా దేవుణ్ణి మహిమపరుస్తాను అన్నది మన యొక్క జీవిత ఆశయముగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆ ప్రకారం సిద్ధపరిచి దీవించునుగాక. మరొక వాక్యానుసారంగా మాట్లాడితే బిబ్లికలీ స్పీకింగ్ అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో మనల్ని దేవుడు కలిపేంత వరకు మనందరం కూడా ప్రభు కృపలో భద్రపరచబడుగాక. గుర్తుపెట్టుకోండి, అన్ని విషయాల గురించి, సూర్యుని కింద ఉన్నటువంటి ప్రతి విషయం గురించి, జీవితానికి భక్తికి సంబంధించినటువంటి ప్రతి విషయం గురించి, చిన్నదా పెద్దదా అనేది కాదు, ఎవ్రీథింగ్, ప్రతి విషయం గురించి దేవుని నోట నుండి వచ్చు మాట వలన మనము బ్రతకాలని యేసుప్రభు చెప్పాడు కనుక, సో దేవుడి నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట మన జీవితానికి భక్తికి సంబంధించినటువంటి ప్రతి విషయానికి అనుసంధానమై మనల్ని బ్రతికింప చేయాలి. అది దేవుడి ఉద్దేశం. సో వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా జీవించండి, వాక్యానుసారంగా ఇతరులను దీవించండి. అలాంటి కృప దేవుడు మీలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.